టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గరే దివ్యల మాదిరి ఉన్నారు. ఆమెను అడిగే ఏంటి ఆమె ఫిర్యాదు చేశారో కనుక్కుందాం. ఏమని ఫిర్యాదు చేశారు మేడం? ఏంటి ఏమని ఫిర్యాదు అంటే ఒక 3 days బ్యాక్ అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు ఎవరైనా పెట్టినా సోషల్ మీడియా వేదికగా ఎవరు దూషించినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని, మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో అది చూసిన తర్వాత మాకు కూడా కొంచెం నమ్మకం కలిగి మేము కూడా మా మీద జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, చాలా అతి జుగుప్సాకరంగా, నీచంగా, అంటే చాలా మానసిక వేదనకు గురి చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో మేము కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరో చూద్దామని చెప్పి, అంటే నీ నిబద్ధత ఏంటో చూద్దామని చెప్పి మేము వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో వెయిట్ చేయాలి. ఎందుకంటే 2 years బిఫోర్ ఎప్పుడో వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీనివాస్ గారు ఏవో పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్లు చూపించి కొడతామని చెప్తే దానికి రియాక్ట్ అయ్యి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దాని మీద 2 years బిఫోర్ జరిగిన ఇష్యూ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనకి 41 నోటీసులు ఇష్యూ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇష్యూ చేయలేదు. దానిలో కూడా ఏంటో నిగూఢత ఏంటో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో ఇప్పుడు మరి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలని వెయిట్ చేస్తూ మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ మీద ప్రత్యేకించా లేకపోతే ఎమ్మెల్సీ గారి మీద? మా మీద అంటే ఇప్పుడు మేము మా మీద ఎమ్మెల్సీ గారి మీద ఎవిడెన్సెస్తో సహా వచ్చి పెట్టాము. కానీ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈ విధమైన బాధపడుతున్నారండి. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తని చెప్పుకునే వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా అనవసరంగా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ పెడుతున్నారు. అంటే ఓన్లీ ఇది కక్షపూరితమైన రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంట్లో మహిళల రక్షణ ఇవన్నీ కూడా ఫేక్ మాటల్లాగా అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు యాక్షన్ తీసుకుని మీ నిబద్ధత చాటుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము విత్ ఎవిడెన్సెస్ సహా కదా కంప్లైంట్. మీ వివాదం జరుగుతున్నప్పటి నుంచి కూడా, అంటే వాణి దువ్వాడ శ్రీనివాస్ వివాదం జరుగుతున్నప్పటి నుంచి మీ విషయంలో వస్తున్నాయి పోస్టులు. మరి అన్నాళ్ళ నుంచి లేనటువంటిది ఇప్పుడు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా కేసులు నడుస్తున్నాయనా? మీరు అదే పాయింట్. అంటే అన్నాళ్ళటువంటి లేని ఇప్పుడు ఎందుకు అన్నాళ్ళు కదా, ఒక 1 month బిఫోర్ ఇప్పుడు ఎందుకు తీసుకున్నారంటే, మరి ఇప్పుడు అసెంబ్లీలో అనిత గారు అన్న మాటల తర్వాత మాకు నమ్మకం కుదిరింది. సో అనిత గారు ఏమన్నారంటే, మేము మహిళల మీద ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే అది ఖచ్చితంగా పార్టీతో సంబంధం లేకుండా మేము యాక్షన్ తీసుకుంటామని ఆవిడ చెప్పడం జరిగింది. ఆ మాటల మీద నమ్మకం కుదిరి మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ నిబద్ధత వాళ్ళు చాటుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీ మాటలు కట్టుబడి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని. అవి పెద్ద ఇవ్వండి యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఇవన్నీ కూడా చాలా శ్రీనివాస్ గారి మీద ఇది ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది. జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడి సీన్ నా కొడుక్కి, ఆ లంచా కొడుకు చెప్తున్నా నేను, చూసారా? అరే నా కొడక, నీకు తెలుసో లేదు ఉద్దు తప్ప ఇలా చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. తిను పేడాడి రామ్మోహన్ అని జనసేన ఆంధ్రాల వలస ఇన్ఛార్జ్ అంట. సో చాలా అసభ్యకరంగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు. సో మీ 2 years బ్యాక్ అయినటువంటి ఎమ్మెల్సీ శ్రీనివాస్ కి సంబంధించింది ఆయన గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి మీ మీద యాక్షన్ తీసుకోలేదండి. నేను ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని చెప్పారు కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ జనసేన అని చెప్పుకునే వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న అందరి మీద కేసు పెట్టండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మేము నమ్ముతాం మీ కూటమి ప్రభుత్వం మీరు పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా మీరు కేసులు కడుతున్నారని. అప్పుడు మేము నమ్ముతాం మహిళల రక్షణ మీరు పెద్దపీట వేస్తామని. మీ మీద కంప్లైంట్ మీరు ఇచ్చారు కదా ఫిర్యాదు, మీ మీద ఏమైనా పోస్టులకు సంబంధించి ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్? ఉన్నాయండి, యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి. కావాలంటే మీకు కూడా పెడతాను యూట్యూబ్ లింక్స్. యూట్యూబ్లో సీ న్యూస్ అని చెప్పి కొంతమంది జనసేన నాయకులు టెక్కల్లో చాలా నీచంగా మాట్లాడి నా పిల్లల్ని కూడా కామెంట్స్ చేస్తూ, మా అనిత గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారండి, నేను చూశాను, నన్ను నా పిల్లల్ని చాలా ట్రోల్ చేశారు, నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావు, నేను కూడా ఒక మహిళగా నీకు వేడుకుంటున్నాను, నా మీద కూడా చాలా నీచంగా పెడుతున్నారు, నా పిల్లల్ని కూడా కామెంట్స్ చేస్తున్నారు, నా పిల్లలు ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు స్కూల్స్ కూడా పోలేకపోతున్నారు. మీరు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఒక మహిళకు సపోర్ట్ చేస్తూ మీరు మీ హోమ్ మినిస్టర్ హోదాని మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా మీరు కూడా మా మీద యాక్షన్లు తీసుకొని మీ నిజాయితీని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశామండి. మీకు కూడా నేను లింక్ పంపిస్తాను. ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను. చాలా నీచంగా జనసేన నాయకులు అని చెప్పుకుని నన్ను చంపేస్తానని కూడా బెదిరిస్తున్నారు జనసేన నాయకులు. మీరు పవన్ కళ్యాణ్ కోసం ఏదో మాట్లాడానని మీ ఇంటికి వచ్చి మీకు చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం కూడా జరిగింది. సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటే సీఏ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ మీద వచ్చినవి ఏంటి? వైసీపీ మహిళగా మీ మీద కామెంట్స్ వస్తున్నాయా, లేకుంటే దువ్వాడ ఇష్యూకి సంబంధించి మీ మీద? ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన. మేము పవన్ కళ్యాణ్కి ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ కోసం ఒక మాట్లాడడం జరిగింది కదా, డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉండడానికి అనర్హుడు అంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి అర్హుడు అయినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు 2వ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీకి అనర్హుడేం కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ మాటకి రెస్పాండ్ అయితే జన సైనికులు మేము జనసైనిక నాయకులు పవన్ కళ్యాణ్కి ఏమంటే మీకు చంపేస్తాం పొడి చేస్తామని ఫ్యామిలీని కూడా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. రైట్, తనపైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్కలి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. ఇటీవల హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం కూడా మహిళలకు భరోసాగా ఉంటామని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి భరోసా నేపథ్యంలో ఎంతవరకు తనకు న్యాయం చేస్తారో చూద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని కూడా మాధురి చెప్తున్నారు. అవుట్ టు స్టూడియో.